నమస్కారం. ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జన్మభూమి హామీల అమలు బాధ్యత మంత్రులు కలెక్టర్లదేనన్న చంద్రబాబు. నేడు జిల్లాల వారీగా సమీక్ష, శాంతి భద్రతలపైన చర్చ. తెలంగాణలో గిరిజనుల భూ పంపిణీకి ప్రణాళికలు. ఏప్రిల్ నుంచి పంచేందుకు ప్రతిపాదనలు. వచ్చే బడ్జెట్లో 150 కోట్లు కావాలని అంచనా. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ ఒంటరి పోరు. సమన్వయంపై దిగ్విజయ్ దిశానిర్దేశం. తెరాస గెలుపు ఖాయమన్న కేటీఆర్. కాల్మనీ కేటుగాళ్ల కస్టడీకి విజయవాడ పోలీసుల సన్నాహాలు. నిందితులకు భారీగా స్థిరాస్తులు. ఫిర్యాదులకు ముందుకొస్తున్న బాధితులు. కాంగ్రెస్ మంకుపట్టుతో జీఎస్టీ ఆమోదంపై నీలినీడలు. మరోసారి చర్చలకు కేంద్రం ప్రయత్నాలు. సోనియా సేన తీరు మారాలన్న వెంకయ్య. మానవ అభివృద్ధి సూచీలో 130వ స్థానంలో భారత్. గతేడాది కంటే 5 స్థానాలు మెరుగుదల. ఐరాస అభివృద్ధి నివేదికలో వెల్లడి. జనవరిలో నిర్వహించే జన్మభూమి మా ఊరు కార్యక్రమానికి సిద్ధమవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు పిలుపునిచ్చారు. గత సమస్యలు పరిష్కారం కాకపోతే మంత్రులు కలెక్టర్లే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. నేటితో ముగియనున్న కలెక్టర్ల సదస్సులో జిల్లాల వారీగా సమీక్షించనున్న చంద్రబాబు శాంతి భద్రతలపైన చర్చిస్తారు. రెండంకెల వృద్ధి రేటే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్లో పర్యాటక అభివృద్ధికి పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్లను ఆదేశించారు. విజయవాడలో ఏకధాటిగా 12 గంటల పాటు జరిగిన కలెక్టర్ల సదస్సులో తొలి రోజు ప్రభుత్వం నిర్దేశించుకున్న 7 మిషన్ల ప్రగతిపై చర్చించారు. జనవరి 1 నుంచి మలెవడితే జన్మభూమి చేపట్టాలన్న చంద్రబాబు క్రితంసారి జన్మభూమిలో చెప్పిన సమస్యలు పరిష్కరించకుండా మళ్లీ ఎందుకు వచ్చారని ప్రజలు ప్రశ్నించే పరిస్థితి రాకూడదని స్పష్టం చేశారు. పర్యాటక శాఖ ప్రగతి సమీక్షలో భాగంగా ఆధ్యాత్మిక, సాంస్కృతిక, విద్య, వినోద, విజ్ఞాన, ఆహార ఫెస్టివల్స్ లాంటి 9 మెగా ఫెస్టివల్స్ ను 9 ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రాల్లో నిర్వహించాలని కోరారు. దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్, సింగపూర్ ఫెస్టివల్ తరహాలో ఏటా భారీ వేడుకలు నిర్వహించాలని సీఎం సూచించారు. విశాఖ ఫెస్టివల్ కు ₹1 కోటి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించిన బాబు విశాఖ, విజయవాడ, తిరుపతిల్లోనూ ఇలాంటి పండుగలు ఏడాదంతా జరిగేలా రూపకల్పన చేయాలని సూచించారు. రాష్ట్రానికి పర్యాటకమే ప్రధాన ఆదాయ వనరన్న ముఖ్యమంత్రి రాష్ట్రంలో 148 పర్యాటక స్థలాలున్నాయని చెప్పారు. పర్యాటక ప్రదేశాలను పరిశుభ్రంగా తీర్చిదిద్ది విలాసవంతమైన హోటళ్లు, రిసార్ట్లు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. మన్యం ప్రాంతంలో గిరిజన పర్యాటకాన్ని ప్రోత్సహించేలా గిరిజన యువకుల్ని గైడ్లుగా ఉపయోగించుకుని ఉపాధి కల్పించవచ్చని సీఎం వివరించారు. కొండపల్లి కోటను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న బాబు బీచ్ టూరిజంను పక్కాగా రూపొందించాలన్నారు. ఇదే సమయంలో వృద్ధి రేటు లక్ష్య సాధన దిశగా వెళుతోందని చంద్రబాబు కలెక్టర్లను అభినందించారు. 15-16 ఫస్ట్ హాఫ్ చూస్తే యాజ్ అగెన్స్ట్ లాస్ట్ టైము ఇదే కరస్పాండింగ్ పీరియడ్లో 6.95 ఉండేది. ఇప్పుడు 11.77% వచ్చింది. అంటే డబుల్ డిజిట్కి చేరాం. 1% అనుకున్న టార్గెట్ కంటే ఎక్కువ సాధించగలిగాం. బట్ ఇప్పటికి ఎక్స్పెండిచర్ ఫస్ట్ హాఫ్లో 36% అయింది. ఎక్స్పెండిచర్కి అదేవిధంగా డబుల్ డిజిట్కి కోయిన్సైడ్ అవుతున్నాయి రెండు కూడా. అంచేత భవిష్యత్తులో కూడా ఇంకా బాగా పకడ్బందీగా ఫోకస్ చేయాలి. అంచేత 15% సాధించాలనేటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క తలంపు. ఆ విధంగానే కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా ఆదేశాలు ఇస్తున్నారు. ఇవాళ్టితో సదస్సు ముగియనుండగా జిల్లాల వారీగా కలెక్టర్లతో సమీక్షించనున్న ముఖ్యమంత్రి మధ్యాహ్నం నుంచి శాంతి భద్రతలపై కలెక్టర్లు, పోలీస్ ఉన్నతాధికారులతో ముచ్చటిస్తారు. సాంకేతికతే ఆయుధంగా పాలనలో సంస్కరణలు చేపడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో 2 వెబ్ పోర్టల్స్ను ప్రారంభించింది. వివిధ విభాగాలకు ప్రజలు చేసే ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారానికి ఈ స్పందన పేరిట ఒక పోర్టల్ను, గ్రామీణులకు ఈ సేవలందించే డిజిటల్ పంచాయతీ పోర్టల్ను చంద్రబాబు నాయుడు విజయవాడలో జరుగుతున్న కలెక్టర్ల సమావేశంలో ఆవిష్కరించారు. వివాహ ధృవీకరణ పత్రం నుంచి ఆస్తి విలువ, మ్యూటేషన్, మంచినీటి కుళాయి కనెక్షన్, నిరభ్యంతర పత్రం, భవన నిర్మాణాల అనుమతులు, లేఅవుట్ అనుమతులు, జనన మరణాల నమోదు, ఇంటి పన్ను చెల్లింపు, వృత్తి లైసెన్స్ వంటి ప్రభుత్వ సేవలన్నీ ఒకటే వెబ్సైట్ ద్వారా అందించేందుకు డిజిటల్ పంచాయత్ పోర్టల్ ఉపయోగపడుతుంది. ఆధార్ అనుసంధానం చేయడం ద్వారా లాగిన్ అవడంతో పాటు ప్రతి లావాదేవీని ఆడిట్ చేసేలా సాఫ్ట్వేర్ రూపొందించారు. డిజిటల్ పంచాయత్ వెబ్ పోర్టల్ ద్వారా సేవలు పొందితే వారి మొబైల్కు ఏ సేవల కోసం దరఖాస్తు చేశారన్న సంక్షిప్త సమాచారం వెళ్లిపోయేలా వెసులుబాటు ఉంది. ప్రభుత్వానికి చెల్లించే చలాన్లు ఆన్లైన్ ద్వారా చెల్లించుకునే వీలుంది.
తెలంగాణలో వచ్చే ఏప్రిల్ నుంచే గిరిజనులకు 3 ఎకరాల భూమి పథకాన్ని ప్రారంభించాలని గిరిజన సంక్షేమ శాఖ నిర్ణయించింది. కొత్త బడ్జెట్లో దీనికి 150 కోట్ల రూపాయల వరకు నిధులు అవసరమవుతాయని అంచనా వేసింది. ఈ మేరకు వచ్చే బడ్జెట్కు ప్రతిపాదనలు పంపిన తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ మొదటి ఏడాది 3,000 ఎకరాల భూమిని కొనుగోలు చేసి 1000 మందికి పంపిణీ చేస్తామని పేర్కొంది. ఇందుకు అటవీ ప్రాంతాల సమీపాల్లో భూములు కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో గిరిజన భవన్లు, ప్రతి తండాలో సామాజిక భవనాన్ని నిర్మించాలని ప్రతిపాదించిన గిరిజన సంక్షేమ శాఖ దానికి 750 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేసింది. తండాలు, గూడేలకు, సిమెంట్ తారు రోడ్లకు 663 కోట్లు కావాలని కోరింది. ఎస్టీలకు కళ్యాణ లక్ష్మి పథకానికి గతంలో కేటాయించిన 50 కోట్లను 100 కోట్లకు పెంచాలని అభ్యర్థించింది. గిరిజన స్టడీ సర్కిళ్లు, యువత శిక్షణ కేంద్రాలకు 14 కోట్లు ఇవ్వాలని కోరింది. తెలంగాణలోని అన్ని పురపాలక, నగరపాలక సంస్థల్లో అక్రమ భవనాలు, లేఅవుట్ల క్రమబద్దీకరణ కోసం ప్రభుత్వం ఇచ్చిన అవకాశానికి ఆశించిన స్పందన రావడం లేదు. నెలన్నర క్రితం ప్రారంభమైన ఈ ప్రక్రియ గడువు ఈ నెలాఖరుతో ముగుస్తున్నా క్రమబద్దీకరణ దరఖాస్తులు పెద్దగా రావడం లేదు. దీని ద్వారా సుమారు 2 నుంచి 3 వేల కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేయగా ఇప్పటి వరకు కేవలం 89 కోట్లు మాత్రమే వచ్చింది. డిసెంబర్ 10 వరకు జీహెచ్ఎంసీ పరిధిలో 66 కోట్ల 31 లక్షల ఆదాయం రాగా ఆన్లైన్ సేవలు అందుబాటులోకి రావడంలో 20 రోజులు జాప్యమైనందున క్రమబద్దీకరణ గడువు మరో 20 రోజులు పెంచాలని అధికారులు కోరుతున్నారు. ఈలోగా ప్రజల్లో చైతన్యం తేవాలని భావిస్తున్నారు. విజయవాడలో సంచలనం రేపిన కాల్మనీ కిరాతకుల కోసం పోలీసులు ముమ్మరవేట సాగిస్తున్నారు. ఇప్పటికే అరెస్ట్ అయిన వారిచ్చిన సమాచారం ఆధారంగా మిగతా వారిని కటకటాల్లోకి నెట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు పోలీసుల భరోసాతో బాధితులు ఫిర్యాదు చేసేందుకు ముందుకొస్తున్నారు. విజయవాడలో వడ్డీ వ్యాపారం ముసుగులో మహిళల జీవితాలతో చెలగాటమాడిన కాల్మనీ కేటుగాళ్లను కటకటాల్లోకి నెట్టేందుకు పోలీసులు అన్ని మార్గాలు అన్వేషిస్తున్నారు. ఇప్పటికే అరెస్టైన శ్రీరామమూర్తి, దూడల రాజేష్ మహిళల్ని ప్రలోభపెట్టామని విచారణలో అంగీకరించినట్లు తెలుస్తోంది. ఆర్థిక సమస్యలతో తమను ఆశ్రయించే మహిళల్ని ఎలా ప్రలోభాలకు గురిచేసింది వెల్లడించినట్లు పోలీసు వర్గాల ద్వారా సమాచారం. 2 నిందితుల నుంచి మిగతా సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్న పోలీసులు ప్రస్తుతం రిమాండ్లో ఉన్న 2ని కస్టడీకి కోరాలని యోచిస్తున్నారు. ఈ మేరకు కస్టడీ పిటిషన్ కూడా వేయనున్నారు. ఇవాళ మరో 3ని అరెస్టు చేసే అవకాశముంది. మరోవైపు కాల్మనీ ముఠా సభ్యుల ఇళ్లలో చేసిన తనిఖీల్లో విజయవాడ పరిసరాల్లో భూములు, ఇళ్ల స్థలాలు, హైదరాబాద్ పరిసరాల్లో ఫామ్ హౌసులు ఉన్నట్లు తేలిందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. వారి బ్యాంకు ఖాతాలు, లాకర్ల పరిశీలనకు యత్నిస్తున్నారు. కాల్మనీ వ్యాపారుల వెనుక ఉండే బౌన్సర్ల పాత్రపైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంతమంది బౌన్సర్లు కూడా మహిళలపై దౌర్జన్యాలకు ఒడిగట్టేవారని పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో 2వ నిందితుడైన బౌన్సర్ భవానీ శంకర్ మహిళలపై లైంగిక దాడుల్లో పాల్గొన్నాడని సమాచారం. కాల్మనీ ముఠా సభ్యుల డ్రగ్స్ వాడకంపైన పోలీసులు కూపీలాగుతున్నారు. మరోవైపు పోలీసుల భరోసాతో కాల్మనీ బాధితులు ఫిర్యాదు చేసేందుకు ముందుకొస్తున్నారు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్కు ఫోన్ ద్వారా వివరాలు వెల్లడిస్తున్నారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచడం వల్ల బాధితులు ముందుకొస్తున్నారు. కాల్మనీ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలుగుదేశం శాసనసభ్యుడు బోడి ప్రసాద్ స్పష్టం చేశారు. ఈ కేసులో నిందితుడు వెనుగళ్ల శ్రీకాంత్ కేవలం తనకు స్నేహితుడు మాత్రమేనని వివరించారు. బాధ్యులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలన్న బోడే తన కుటుంబంతో ఉన్న ఫోటోలను మార్ఫింగ్ చేశారంటూ కన్నీళ్ల పర్యంతమయ్యారు. రుజువులు లేకుండా ఇక్కడ రాత్రిపూట సినీ కళాకారులు ఉంటున్నారని ముందుతో పార్టీలు ఇస్తున్నా ఉన్నా. ఆ సీసీ కెమెరాలో ఉన్న ఫుటేజులు చూసుకో. ఏ సమయంలో అయినా సరే అటు మీడియా కానీ, అటు చట్టం కానీ, అటు ఎవరైనా సరే నేను ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నా. సుమారు 10 కోట్ల రూపాయలు తనఖాలు పెట్టి వ్యాపారం చేస్తా ఉన్నా. నేను డబ్బులు ఇచ్చే స్థాయిలో ఉంటే నేను అప్పు తీసుకొని వ్యాపారం చేయాల్సిన పరిస్థితి అయితే నాకు లేదు. నా ప్రమేయం ఏదన్నా ఉంది అని మీరు రుజువులు చేస్తే నేను రాజీనామా చేసి చట్టం ద్వారా ఏ శిక్ష పొందాలో స్వచ్ఛందంగా శిక్షను స్వీకరిస్తాను. స్వతంత్ర భారతావనిలో పన్నుల సంస్కరణల్లో కీలకమని భావిస్తున్న వస్తు సేవల పన్ను జీఎస్టీ బిల్లుపై అధికార విపక్షాల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ ఆమోదంపై నీలినీడలు కమ్ముకున్నాయి. నేషనల్ హెరాల్డ్ అంశాన్ని సభలో పెట్టి గందరగోళం సృష్టిస్తున్న కాంగ్రెస్తో ఇప్పటికే 2 సార్లు జరిపిన చర్చలు విఫలమవడం ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. నిన్న జరిపిన చర్చలు విఫలమవడంతో నేడు పరిస్థితిని బట్టి మరోసారి కాంగ్రెస్తో చర్చలు జరుపుతామని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. కాంగ్రెస్ వైఖరి ఎంతమాత్రం సమర్థనీయం కాదని వెంకయ్య ఆక్షేపించగా హస్తం నాయకులు మాత్రం ఎదురుదాడి కొనసాగిస్తూనే ఉన్నారు. There should not be this over-obsession only with the passage of one bill called the GST. Parliament functioning is more about the passage of one bill. Unfortunately, GST was delayed for 5 long years, and leading the charge against the GST
the BJP, but in particular the present Prime Minister, who was then the leader or the Chief Minister of Gujarat. హెరాల్డ్ కేసు విషయంలో కాంగ్రెస్ సభను స్తంభింప చేయడం తప్పు అని ముక్త కంఠంతో దేశంలో ఉన్న అన్ని పత్రికలు సంపాదకీయాలు రాశాయి. సభ జరగనివ్వండి, వాళ్ళ అభిప్రాయాలు చెప్పనివ్వండి, బిల్లులు వ్యతిరేకించాలనుకుంటే వ్యతిరేకించనివ్వండి, అంతేగాని సభ జరగనీయకుండా కుంటి సాకులు చూపించి సభను అడ్డుకోవడం అవుతుందో ఇది అప్రజాస్వామికం. కాంగ్రెస్ లోక్సభలో ఏకాకి అయిపోయింది, కానీ రాజ్యసభలో వాళ్ళకున్న సంఖ్యాబలాన్ని ఉపయోగించుకొని రాజ్యసభలో ఏ బిల్లు కూడా పాస్ కానివ్వకుండా చేస్తూ ఉన్నారు. దానివల్ల దేశ ప్రయోజనాలకు నష్టం కలుగుతుంది. కాంగ్రెస్ కూడా దీనివల్ల నష్టపోతుందో తెలుసుకుంటే చాలా మంచిది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని తెలంగాణ కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ మేరకు ఢిల్లీలో రాష్ట్ర పార్టీ నేతలతో సమావేశమైన తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ సుదీర్ఘంగా చర్చించారు. ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహాలు, పార్టీ అంతర్గత కలహాలపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. పార్టీలో నేతల విభేదాలను పక్కనబెట్టి సమష్టిగా పనిచేయాలని సూచించారు. రిజర్వేషన్లు ఖరారవగానే అభ్యర్థులను ఎంపిక చేయాలని నిర్ణయిస్తామన్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీలో ఎలాంటి ఆధిపత్య పోరు లేదని స్పష్టం చేశారు. వరంగల్ ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికలకు పూర్తి భిన్నమన్న కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ తెరాస సర్కార్ ప్రలోభాలకు దిగిందని ధ్వజమెత్తారు. They are on a shopping spree. They are purchasing people. Congress, TDP, YSR, all are in their shopping list. He is paying huge sums of money. There is no alliance with any political party at the moment. MIM is already in coalition with TRS. There is no question. MBT is a small party where the local leadership will take a call on that. హైదరాబాద్ మహానగరపాలక సంస్థ ఎన్నికల్లో తెరాస ఘన విజయం సాధిస్తుందని, సర్వేల్లోనూ అదే తేలిందని తెలంగాణ ఐటీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. కాంగ్రెస్, భాజపా, తెలుగుదేశానికి చెందిన పలువురు మాజీ కార్పొరేటర్లను మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్ సంక్రాంతి పండుగ సమయంలో ఎన్నికలు ఉంటాయన్నారు. కాంగ్రెస్ 6 దశాబ్దాల పాలనలో ఒరిగిందేమీ లేదన్న కేటీఆర్ కేంద్రంలోని భాజపా ప్రభుత్వం కూడా ప్రజల కోసం చేసిందేమీ లేదని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎటుంటే నాయకులు గట్టే ఉంటారు. ఈ రోజు కొంతమంది నాయకులు, జానారెడ్డి గారు లాంటి నాయకులు, షబ్బీర్ అలీ గారు లాంటి నాయకులు, వాళ్ళకున్న ఈ పదవులు కాబట్టి ఆ పదవులు పోకుండా చూసుకునేందుకు వాళ్ళు ప్రజలకు దూరంగా ఉండొచ్చు. ప్రజలు మొత్తం కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఆమోదిస్తున్నారు కాబట్టి నాయకులు టీఆర్ఎస్ లోకి వస్తున్నారు. ఈ 18 నెలల్లో ఎక్కడ తెలంగాణ ప్రాంతంలో ఎలక్షన్ వచ్చినా టీఆర్ఎస్ పార్టీని ప్రజలు కళ్ళకద్దుకొని బ్రహ్మాండంగా బాగా పనిచేస్తున్నారు, పొబ్బిడ్డాన్ని ముందుకు పంపుతున్నారు. బీజేపీ ప్రభుత్వం 18-19 నెలల్లో ఈ రోజు భారతదేశంలో ఎక్కడ ఎలక్షన్ అయినా ఈ బలగొట్టి ఇంటికి పంపిస్తున్నారు. శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చని తెరాస ప్రభుత్వం జీహెచ్ఎంసీలో గెలుపు కోసం ఇతర పార్టీల నాయకులను చేర్చుకుంటూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే ఎంఆర్ ప్రాపర్టీలో ఉన్న 400 ఎకరాల్లో పేదలకు 2 పడక గదుల ఇళ్లు నిర్మించి ఇవ్వగలరా అని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. మేము రాజశేఖర రెడ్డి గారు చేసిందే మేము చేస్తున్నాం, మేము కొత్తగా చేసిందే ఉందని. మరి రాజశేఖర రెడ్డి గారు చేసినప్పుడు తప్పన్న మీరు ఈ రోజు అది ఒప్పంటున్నంటే ఆ రోజు మీరు మాట్లాడింది తప్ప. మీకు టాటా బిర్లా లాంటి నిబద్ధతతో పనిచేసే వాళ్ళు ఆదర్శంగా తీసుకుంటున్నారా, లేదా చార్లెస్ సోబరా, దావుద్ ఇబ్రాహిం లాంటి వాళ్ళని మీరు ఆదర్శంగా తీసుకొని రాజకీయాలు చేస్తున్నారా అని నేను అడుగుతున్నా. మాకు నిజంగానే క్యాడర్ లేకపోతే అటు హరీష్, ఇటు కేటీఆర్, అటు కేసీఆర్ పొద్దున్న లేస్తే మా వాళ్ళకి ఎందుకు కండువాలు కప్పుతున్నారు మీరు? కృష్ణానది యాజమాన్య బోర్డు పరిధిపై తెలుగు రాష్ట్రాలు భిన్న వాదనలు వినిపిస్తున్న వేళ రేపు జరిగే బోర్డు సమావేశం ఉత్కంఠ రేపుతోంది. గత నెల 27న జరిగిన సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎవరి వాదన వారి వినిపించారు. ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు జరగకుండా బోర్డు పరిధిని నిర్ణయించడం సబబు కాదని వాదించిన తెలంగాణ 299, ఆంధ్రప్రదేశ్కు 512 టీఎంసీలు వాడుకోవాలని జూన్లో కేంద్రం సమక్షంలో తీసుకున్న నిర్ణయం ఈ ఒక్క ఏడాదికి మాత్రమేనని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ మాత్రం బోర్డు పరిధిపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని, ప్రాజెక్టుల్ని బోర్డు పరిధిలోకి తేవాల్సిందేనని పట్టుబడుతోంది. జాప్యం జరిగితే నీటి పంపిణీలో మళ్లీ సమస్యలు తలెత్తుతాయని, ఒప్పందం చేసుకున్న కేటాయింపులు అమలు జరగాలంటే పరిధి అవసరమని వాదిస్తోంది. జాప్యం చేయడం పునర్విభజన చట్టానికి వ్యతిరేకమని చెప్పుకొస్తోంది. కృష్ణా బోర్డు చైర్మన్ పండిట్ ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్నందున ఈలోగా పరిధి అంశం తేల్చుకుంటే మరింత ఆలస్యమయ్యే అవకాశముందని బోర్డు వర్గాలంటున్నాయి.
వచ్చే జాతీయ క్రీడలు ఆంధ్రప్రదేశ్లో నిర్వహించేలా ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు తరఫున ఢిల్లీలో ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావు, రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ ఢిల్లీలో కేంద్ర క్రీడా శాఖ మంత్రి సోనోవాల్ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఏపీలో గ్రామీణ క్రీడల ప్రోత్సాహానికి ముఖ్యమంత్రి తీసుకుంటున్న చర్యలను కేంద్ర మంత్రికి వివరించిన నేతలు తగిన విధంగా తోడ్పాటునందించి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. గ్రామీణ ప్రాంత క్రీడల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఎక్కువ స్టేడియంస్ మన రాష్ట్రానికి కావాలని కోరటం, స్పోర్ట్స్ అథారిటీ ట్రైనింగ్ సెంటర్స్ ని నెల్లూరు, గుంటూరు, కృష్ణా, ఈస్ట్ గోదావరి, శ్రీకాకుళం, చిత్తూరు జిల్లాల్లో అకాడమీస్ పెట్టాలని లేఖను కూడా ఇవాళ మంత్రి గారికి ఇవ్వటం, సింథటిక్ హాకీ స్టేడియంస్ కావాలని కోరటం కర్నూలు, విశాఖపట్నంలో ఈ 4 అంశాల మీద మంత్రి గారికి ఇచ్చాము. మంత్రి గారు వెంటనే స్పందించి చర్యలు చేపడతామన్నారు. విశ్వవిద్యాలయాల్లో నాణ్యతా ప్రమాణాలు పెంచి ప్రభుత్వం విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని తెలంగాణ రాజకీయ ఐకాస్ అధ్యక్షుడు ఆచార్య కోదండరాం డిమాండ్ చేశారు. హైదరాబాద్ నారాయణగూడలోని రెడ్డి మహిళా కళాశాల ఆడిటోరియంలో ఆచార్య కట్టా ముత్యంరెడ్డి రాసిన కాలం కన్నుల్లోంచి పుస్తకాన్ని ఆవిష్కరించిన కోదండరాం విద్యా వ్యవస్థలో లోపాలపై ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ భవిష్యత్ విద్యార్థులు యువతి చేతుల్లో ఉందని ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య అన్నారు. మాలాంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు యూనివర్సిటీల పరిస్థితిని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. బాధ అనిపించడానికి కారణం అక్కడేవో ప్రమాణాలు పడిపోయినాయి అని కాదు. ఇప్పటికీ కూడా ఉస్మానియా యూనివర్సిటీకి ఉన్న ర్యాంకు ఏమాత్రము తగ్గలేదు. అక్కడ ఉన్న ప్రమాణాలు కూడా తగ్గలేదు. ఇవాళ యూనివర్సిటీలో మెల్లమెల్లగా టీచర్లందరూ రిటైర్ అయిపోతుంటే పోస్టులన్నీ ఖాళీ అయిపోతాయి. దేశవ్యాప్తంగా యూనివర్సిటీల నిర్వహణకు సంబంధించిన ఆలోచనలేమో మారిపోయింది. యూనివర్సిటీలకు వచ్చేటువంటి నిధులు ప్రమాణాల ఆధారంగా ఇవ్వాలి. మున్పు అవసరాలను బట్టి ఇచ్చేది. ఇప్పుడు అట్లా కాదు, ప్రమాణాల ఆధారంగా. కృష్ణా జిల్లా గుడివాడ ఆంధ్ర బ్యాంకులో భారీ కుంభకోణం బయటపడింది. పొలాలు, చేపల చెరువుల పేరిట రుణాలు తీసుకున్న కొందరు తప్పుడు ధృవపత్రాలు బ్యాంకులో తనఖా పెట్టి మోసం చేసినట్టు తేలింది. రుణాలు చెల్లించడం లేదని గుర్తించిన సిబ్బంది క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లగా అక్కడ ఎలాంటి చేపల చెరువులు లేనట్లు తేలింది. బ్యాంకులో సమర్పించిన పత్రాలు పరిశీలించిన అధికారులు అవి కూడా అసలైనవి కావని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 14 మంది వ్యాపారులు కలిసి 6.5 కోట్ల రూపాయల రుణాలు తీసుకుని ఎగవేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. సమర్పించినటువంటి ఆ లీజ్ అగ్రిమెంట్స్, ఆ సర్వే నంబర్లు మాకు టాలీ కాలేదు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఒకసారి మా పై అధికారులకు తెలియజేయడం జరిగింది. తెలియజేసిన తర్వాత వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు వెంటనే పోలీస్ కంప్లైంట్ లాడ్జ్ చేయమని చెప్పడం జరిగింది. విద్యుత్ పొదుపు, పునరుత్పాదక ఇంధన వనరుల ఉపయోగంలో ప్రతిభ కనబరిచినందుకు ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు జాతీయ స్థాయి అవార్డులు పొందాయి. ప్రభుత్వ రంగంలో సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్, స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ ప్రతిష్టాత్మక పురస్కారాలకు ఎంపికైంది. ఢిల్లీలో విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ పురస్కారాలు ప్రదానం చేశారు. పాల ఉత్పత్తి కేంద్రాల్లో ఇంధన పొదుపు విషయంలో హెరిటేజ్ సంస్థ 2 అవార్డులు దక్కించుకుంది. లాస్ట్ ఇయర్ ఈ ఎల్ఈడి బల్బ్స్ డిస్ట్రిబ్యూషన్ మొదలు పెట్టాం. ఇప్పటి వరకు 70 లక్షల బల్బులు డిస్ట్రిబ్యూట్ చేసాం. ఇంచుమించుగా 350 మెగావాట్ల వరకు డిమాండ్ తగ్గించడానికని ఉద్దేశించబడినది. ఇది విజయవంతం కావడానికి రాష్ట్ర ప్రజలు, వినియోగదారులు, మా సిబ్బంది బాగా సహకరించడం వలన ఈ రోజు ఇంత అవార్డ్స్ దక్కినాయి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో శివాని అనే బాలిక వింత సమస్యతో బాధపడుతోంది. వారం రోజులుగా కుమార్తె కళ్లలోంచి కట్టెపుల్లలు రావడం చూసి తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. కంట్లో నొప్పి కూడా వస్తూ ఉండడంతో వైద్యుడికి చూపించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యుడు శ్రీధర్ ఇలాంటి సంఘటన చూడడం ఇదే తొలిసారని చెప్పారు. ప్రస్తుతానికైతే కంటి చూపునకు వచ్చిన ఇబ్బందేమీ లేదన్నారు. వారం కింద ఇట్లా నలుసు లెక్క వచ్చింది ఒకటి పుల్ల. అది ఉట్టి కామన్ అనుకొని వదిలిపెట్టినాం. మళ్ళీ నిన్న నైట్ 8 నుండి 1 దాకా వచ్చినాయి. 4-5 వచ్చినాయి. అవి పడేసినాం. ఇక మళ్ళీ రాత్రి పండుకున్నాక 5 గంటలకు లేసే వరకు ఇట్లా కుప్ప ఇక్కడ వచ్చి ఉన్నాయి. నేను గత 20 సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇటువంటి కేసు చూడడం ఇదే మొదటిసారి. దీనికి కారణం చెప్పడం చాలా కష్టం. ఎందుకు వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుందో చెప్పడం కష్టం. ఎక్కడి నుంచి వచ్చినట్టు కూడా కనపట్లేదు కంటిలో కూడా. మెయిన్గా దీన్ని ఫర్దర్గా దాన్ని కెమికల్ అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. అదేంటి కట్టెపుల్లడా, కట్టెపుల్ల అంటే వేరే పదార్థమా, అది చూస్తే కానీ కరెక్ట్గా మనం నిర్ధారణ చేసి చెప్పగలుగుతాం. ఇప్పటికైతే పేషెంట్కి అయితే కంటి చూపుకి ఏం ప్రమాదం లేదు దీనివల్ల.
తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. రాత్రి చంద్రప్రభ వాహన సేవ ఆద్యంతం రమణీయంగా సాగింది. సర్వాలంకార భూషితమైన అమ్మవారు చంద్రప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. భక్త బృందాల ఆటపాటలు కనువిందు చేశాయి. ఈ ఉదయం రథోత్సవానికి తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రెండు 2013లో హయన్ తుపాను బీభత్సం నుంచి పూర్తిగా కోలుకోకముందే ఫిలిప్పీన్స్ను మరో ప్రకృతి విపత్తు వెంటాడుతోంది. భయంకరమైన మిలోర్ తుపాను ఫిలిప్పీన్స్ వాసులు గడగడలాడిస్తోంది. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులు, 4 మీటర్ల పైకి ఎగసిపడుతున్న సముద్రపు అలలు మరింత వణికిస్తున్నాయి. ఇప్పటికే సుమారు 7 లక్షల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 2 లక్షల ఆహార పొట్లాలను బాధితుల కోసం సిద్ధం చేశారు. సెర్బియాతో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవాలంటూ కొసావో పార్లమెంట్లో 2 విపక్ష సభ్యులు బాష్పవాయు గోళాలు ప్రయోగించడం కలకలం రేపింది. ఇప్పటికే 2 సార్లు పార్లమెంట్లో రణరంగం సృష్టించిన విపక్షాలు మరోసారి అదే తరహా వాయువును విడుదల చేశాయి. ఒక్కసారిగా కళ్లు మండి ప్రజలు బయటకు పరుగులు తీశారు. Mir, ele doi conseguiu conduzir as missas. Ela é numa, ela é direita e anda no todo. Passai de luz. మనిషి ఆయుష్, మెరుగైన జీవన ప్రమాణాలు, పరిజ్ఞానం ఆధారంగా ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన మానవ అభివృద్ధి సూచీలో భారత్ 5 స్థానాలు మెరుగుపరుచుకుని 130వ ర్యాంకు కైవసం చేసుకుంది. సగటు జీవితకాలం, తలసరి ఆదాయం పెరుగుదల భారత ర్యాంకు పెరిగేందుకు దోహదపడిందని తెలిపిన ఐక్యరాజ్యసమితి 2014లో భారత మానవ అభివృద్ధి సూచీ HDI విలువ 0.609గా ఉండేదని, తద్వారా మధ్యస్థ మానవ అభివృద్ధి విభాగంలో భారత్కు చోటు దక్కిందని తెలిపింది. మానవ అభివృద్ధి సూచీలో నార్వేకు అగ్రస్థానం దక్కగా ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్ 2-3 స్థానాల్లో నిలిచాయి. బంగ్లాదేశ్ 142, పాకిస్తాన్ 147 ర్యాంకులో ఉన్నాయి. 2014లో భారత్లో మనిషి సగటు జీవితకాలం 68 ఏళ్లకు పెరిగిందని తెలిపిన ఐక్యరాజ్యసమితి దేశంలో తలసరి ఆదాయం 1980తో పోలిస్తే 338% పెరిగి $5,497 చేరిందని తెలిపింది. లింగ అభివృద్ధి సూచి GDI ప్రకారం దేశంలోని మహిళల్లో మానవ అభివృద్ధి సూచి విలువ 0.525గా ఉంటే పురుషుల్లో 0.660గా ఉందని ఐరాస తెలిపింది. లింగ అసమానత్వ సూచి GIIలో భారత్ 155 దేశాల్లో 130వ స్థానంలో ఉందని తెలిపింది. ఇక ముఖ్యాంశాలు మరోసారి. జన్మభూమి హామీల అమలు బాధ్యత మంత్రులు, కలెక్టర్లదేనన్న చంద్రబాబు. నేడు జిల్లాల వారీగా సమీక్ష, శాంతి భద్రతలపైన చర్చ. తెలంగాణలో గిరిజనుల భూ పంపిణీకి ప్రణాళికలు. ఏప్రిల్ నుంచి పంచేందుకు ప్రతిపాదనలు. వచ్చే బడ్జెట్లో 150 కోట్లు కావాలని అంచనా. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ ఒంటరి పోరు. సమన్వయంపై దిగ్విజయ్ దిశానిర్దేశం. తెరాస గెలుపు ఖాయమన్న కేటీఆర్. కాల్ మనీ కేటుగాళ్ల కస్టడీకి విజయవాడ పోలీసులు సన్నాహాలు. నిందితులకు భారీగా స్థిరాస్తులు. ఫిర్యాదులకు ముందుకొస్తున్న బాధితులు. కాంగ్రెస్ మంకుపట్టుతో జీఎస్టీ ఆమోదంపై నీలినీడలు. మరోసారి చర్చలకు కేంద్రం ప్రయత్నాలు. సోనియా సేన తీరు మారాలన్న వెంకయ్య.
మానవ అభివృద్ధి సూచీలో 130వ స్థానంలో భారత్. గత ఏడాది కంటే 5 స్థానాలు మెరుగుదల. ఐరాస అభివృద్ధి నివేదికలో వెల్లడి.